హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను కరివేపాకు కారపొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇది పెడితే చాలా రిలీఫ్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. ధనియాలు మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకున్నాక ధనియాలకి 2 ఇంతలు మినపప్పు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. మినపప్పు కూడా బాగా ఎర్రగా వేగాక ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు కాస్త వేగాక ఒక రెబ్బ చింతపండు యాడ్ చేసుకోండి. దీనివల్ల కారపొడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. నేనైతే 1 కప్పు దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకు బాగా కరకరలాడేలాగా వేయించుకోండి. దీనివల్ల కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, కొంచెం తడున్న నిల్వ ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి. దీన్ని కాసేపు బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే, కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ కారపొడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.